నమస్తే, వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం శ్రీవాణి అనే అమ్మాయి ఆత్మహత్య. మృతికి గల కారణాలను పాఠశాల యాజమాన్యంతో కలిసి తెలుసుకున్న ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ఏకు శ్రీవాణి 10వ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైన విచారణ మరియు ఆత్మహత్య గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటామన్నారు. పరిసర ప్రాంతాలలో పరిస్థితుల గురించి తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విద్యార్థినులకు మనోధైర్యం నింపడానికి తగిన సదుపాయాలు చేస్తామన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాఠశాలలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగడం బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకుండా సాంకేతికంగా తప్పు జరిగితే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 10th క్లాస్ అమ్మాయి ఏకు శ్రీవాణి స్టడీ చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. బేసిక్గా కూడా మేము ఎంక్వైరీ చేసాం. మంచి ఇంటెలిజెన్స్ అమ్మాయి, కూడా క్లాస్లో సెకండ్ వచ్చేది. అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రాథమిక సమాచారం ఒక భాగం అయితే, డిపార్ట్మెంటల్గా కూడా జరిగిన సంఘటనలు కానీ, దానికి దోహదం చేసిన కారణాలు కానీ, ఉన్న పరిసరాల యొక్క పరిస్థితులను కూడా అన్నిటిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరణ బాధ్యులు ఉంటే బాధ్యులకు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చూసి, అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉన్నాయా, పర్సన్స్ ల్యాబ్స్ ఉన్నాయా, అదేవిధంగా ఉద్భవాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాథమిక సమాచారం ఒకటైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉన్నా ఆ లోపాలను సరిదిద్దడమే కాకుండా, లోపాలు లేకున్నా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొంత ఇంకా ఏ విధమైన, ఎందుకంటే కొన్ని వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, సెన్సిటివ్ సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకు ఏ విధంగా ముందే కొంత సమాచారం లేకుండా సేకరించడం, లేదా మానసికంగా కూడా కొంత ఏమైనా వీకెన్ ఉంటే హౌ టు స్ట్రెంగ్త్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెంచాలనేది కూడా ఇవన్నీ ఆలోచించి ఒక సూచన సలహాలు వస్తాయి. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ. ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవాళ కొత్తగా రాలేదు, కొన్ని దశాబ్దాలుగా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. అక్కడక్కడ అనుకోని కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా జరుగుతున్నాయి. జరిగినప్పుడు కూడా దాని మీద మళ్ళీ మనం ఫర్దర్లో ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఎంక్వైరీల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత దేన్నైనా కూడా ఏది విధంగానైనా మాట్లాడతారు. నిన్న నేను కూడా ఒక దాంట్లో చూశాను, ఎమ్మెల్యే గారు రాలేదు అని. వాళ్ళకి అంత మట్టుకే తెలుసు. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు 9:45 10 o'clock నాకు ఫోన్ వచ్చింది, తెలిసింది. ఇమ్మీడియట్లీ ఏసీపీ గారితో మాట్లాడాను, అడ్వకేట్తో మాట్లాడాను. వెళ్ళండి, జరిగింది ఏంటి టోటల్గా చూడండి. అప్పటికే వాళ్ళు దే ఆర్ ఆన్ ఫీల్డ్. బట్ నేను తెలుసుకోవడం, అవి జరగడం అవన్నీ జరుగుతున్నాయి. అంటే సంఘటన దగ్గరికి రావడమే ఒక బాధ్యత అనుకుంటే తప్పది. దాని బ్యాక్గ్రౌండ్గా మొదలు ఏం జరగాలి, ఏంటిది అనేది మానిటర్ చేయడము, తెలుసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత. నన్ను ఏం జవాబు చెప్పమంటారు దానికి? బట్ ఐ డిడ్ మై జాబ్. ఆ బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేగాని వచ్చి ప్రెస్ ముగ్గుట్టం అక్కడ వంటి కొన్ని ఉంటాయి, వాస్తవాలు అన్నీ తెలిసి చేసే వరకు తొందరపడి ఎవరు ఏం మాట్లాడినా కూడా అల్టిమేట్గా ఏమవుతుంది అని అంటే, ఉన్న పిల్లల యొక్క ధైర్యం దెబ్బతీసిన వాళ్ళమవుతాం. సెన్సేషనల్గా మాట్లాడేటోళ్ళు కూడా ఒకటి ఏముండాలి అని అంటే, ఏమన్నా సైంటిఫిక్ మెథడ్ మీద ఏమన్నా రీసెర్చ్ చేస్తే దాంట్లో బయట పెట్టడం తప్పులేదు. బట్ ఒక రాయి, ప్రభుత్వం మన ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఒక రాయి పడేస్తాం అనే పద్ధతి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. బట్ గవర్నమెంట్ కానీ ఇక్కడున్న స్టాఫ్ కానీ ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నారు, ఒక సిస్టంలో వెళ్తున్నారు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ అనేది మనం కొన్ని మీకు తెలిసినవి, కొన్ని పోలీసులు చెప్తున్నారు, కొన్ని ఇంకా చెప్తున్నారు. ఇంకా దీన్ని ఎలాబరేట్గా అంటే పోయిన అమ్మాయి ఎందుకు ఏ విధంగా జరిగింది, కారణాలు ఏంటి, ప్రేరేపణ ఏంటి తెలుసుకోవడం ఒక భాగము. ఇక ఫ్యూచర్లో అసలు జరగకుండా పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలనేది ఒక భాగం. అది బాధ్యత గల ప్రభుత్వం చేసే కార్యక్రమం. అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడినట్టుగా రోడ్ల మీదకి వచ్చి అంటే మాట్లాడలేము కదా.
ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక సిస్టంలో పోతాం. ఓకే.